హాయ్ అందరికీ నమస్కారం. పెద్ది సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లకు రాబోతోంది. మరి పెద్ది సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఇండస్ట్రీ టాక్ ఏంటి మనం మాట్లాడుకుందాం. ఇండస్ట్రీ నుంచి దర్శకులు అలాగే సినిమా క్రిటిక్ ప్రకాష్ పులిజాల గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ప్రకాష్ గారు, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో బజ్ ఎట్లా ఉంది పెద్దికి సంబంధించి, అలాగే ఒక దర్శకుడు కోణం నుంచి మీరు పెద్ది సినిమాని ఎలా చూస్తారో మాట్లాడుకుందాం సార్. ముందుగా ఇండస్ట్రీకి సంబంధించి టాక్ ఎట్లా ఉంది సార్? ముందుగా కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. పెద్ది సినిమా గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో టాక్ అని అడిగారు కదా, ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్లో పబ్లిక్లో అద్భుతమైన టాక్ ఉందండి. పెద్ది సినిమాని మనం ఒక ప్రాంతీయ సినిమాగా చూడటానికి లేదు. ఎందుకంటే ఒక రామ్ చరణ్ తేజ్ లాంటి యాక్టర్, హీరో RRR సినిమా తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. అనేక దేశాల్లో ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయిన ప్రేక్షకులు ఉన్నారు. ఆయన కోసం, ఆయన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారు. సో ఒక గ్లోబల్ స్టార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా పెద్ది. సో ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన టాక్ ఉంది. ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అవబోతుందని, అలాగే ప్రేక్షకుల్లో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఉత్కంఠ కూడా ఉంది. సార్, పెద్ద సినిమాలకు సహజంగానే ఇండస్ట్రీలో జనరల్గా మీరు ఎంత దాచినా, సినిమా సన్నివేశాలు దాచినా, ఏం చేసినా, ఎలా చేసినా, ఒక సినిమా చాలా బాగా వస్తుందిరా, లేకపోతే సినిమా బాగా రావట్లేదురా, అరే అది పోయిందంట, ఇట్లా ఏదో టాక్ ఉంటది కదా సార్. అంటే వాళ్ళు చెప్పుకోవడం, ఆ సన్నివేశాలు షూట్ చేసే సన్నివేశాలు, ఎడిటింగ్ దగ్గర సీన్ భలే వచ్చిందని చెప్పుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి కదా సార్ జనరల్ గా. సో అట్లా ఆ ఎడిటింగ్ రూమ్ లో నుంచి వచ్చిన సమాచారాలు, లేకపోతే షూటింగ్ స్పాట్ నుంచి వచ్చిన సమాచారాలు ఎట్లా ఉన్నాయి సార్ దీనికి సంబంధించి? పెద్ద సినిమాకి మీరు చెప్పినట్టు చిన్న చిన్న లీకేజీలు వస్తుంటాయండి. నిజంగా ఎడిటింగ్ టేబుల్ మించి కానీ, లేకపోతే షూటింగ్ స్పాట్ లో ఎవరైనా వెళ్ళి చూసినప్పుడు కానీ, ఇలాంటి ఈ సినిమా చాలా బాగా వస్తుంది, లేకపోతే ఎలా ఉంది అనే టాక్ బయటకు వస్తుంది. అండ్ పెద్ద సినిమాకి అన్ని రకాలుగా మీరు ఎక్కడి నుంచి వచ్చిన టాక్ తీసుకున్నా, ఎక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకున్నా సూపర్ డూపర్ గా ఉంది. అందరూ ఒకటే మాట, సూపర్ డూపర్ హిట్ మూవీ రామ్ చరణ్ తేజ కొట్టబోతున్నాడు. ఇది పక్కా. ఓకే. సో మీరు ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి ఇక మీరు చెప్తే కాస్త ఎంతో కొంత ఒక ముద్ర వేసినట్టు అనిపించింది నాకు. ఇంకోటి సార్, రామ్ చరణ్ ఆల్మోస్ట్ ఒక యజ్ఞం చేసినట్టుగా చేస్తున్నారు కదా ఆయన బాడీ లుక్స్ కానివ్వండి. అవునండి, అసలుకి చూస్తుంటే మత్తిపోతుంది. నిజంగా ఆంజనేయ స్వామి ఇలా ఉండేవాడా అని అనిపిస్తుంది సార్. సో ఆయన ఆ లుక్స్ కోసం ఆయన చేసిన ప్రయత్నం కావచ్చు. ఒక దర్శకుడి కోణంలో సార్ రామ్ చరణ్ ని ఎలాంటి యాక్టర్ గా చూస్తారు సార్ మీరు? అంటే చాలా మంచి చర్చ అండి ఇది. ఇప్పుడు మనకి చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు. వాళ్ళ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయినాయి, కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి. ఒక గ్లోబల్ స్టారుగా, ఒక ప్రాంతీయ అంటే తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన హీరోలు ఇవాళ గ్లోబల్ స్టార్స్ గా కొంతమంది ఎదిగారు అంటే అది అంత ఈజీ కాదు సార్. ఎంతో డెడికేషన్, హార్డ్ వర్క్, కమిట్మెంట్, ఇవన్నీ ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఇప్పుడు ఏముంది సార్, రామ్ చరణ్ తేజ్ లాంటి వాళ్ళు ఏ సినిమా చేసినా నడిచిపోతుంది, హిట్ కూడా అవుతాయి. నెంబర్ వన్ స్టార్ కూడా మినిమం గ్యారంటీ ఉంటది, బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో కష్టపడాల్సిన పని లేదు నిజానికి. కానీ ఆయన ఈ సినిమాకి పడ్డ కష్టం, తను ఏదైతే ఒక పాన్ ఇండియా గ్లోబల్ స్టార్ ఎదిగాడో దాన్ని నిలబెట్టుకోవాలంటే అంతకుముందు సినిమాకి మించి కష్టపడాలి. సో అలా చాలా డెడికేటెడ్గా మీరు చెప్పినట్టు ఆ లుక్స్ కానివ్వండి, ఆ ఎటైర్ కానివ్వండి, డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు చాలా బాగా దాన్ని తీర్చిదిద్దారు. సో అసలు ట్రైలర్స్ కానీ, మీరు ఇప్పటి వరకు విడుదలైన గ్లిమ్స్లు ఇవన్నీ చూస్తుంటే ఒక ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. ఆడియన్స్ కి ఒక కొత్త వరల్డ్ చూపించినట్లుగా ఉంది సార్. అయితే సహజంగా స్టార్ కిడ్ అంటే ఇవాళ మనం చాలా మంది స్టార్ కిడ్స్ చూస్తుంటాము. ఒక స్టార్ కిడ్సే కాదు సార్, ఒక స్టార్ అవుతున్న అసలు సినిమాల్లోకి రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు.
మొన్న కూడా సార్ లిటిల్ హార్ట్స్ సినిమానే ఏదో హిట్ అయిందని చూసుకోండి రాసుకోండి అంటున్నాడు సార్ స్టూడియో పైనుంచి. ఆ తర్వాత బండ్ల గణేష్ వచ్చి డిప్ప మీద ఒకటి కొట్టి అలా కాదు తమ్ముడు అని సహజంగా అంటున్నారు, కొట్టాడని కాదు, అట్లా మాట్లాడాడు. అలాంటి రోజుల్లో సార్ చరణ్ బాబు క్రమశిక్షణ కావచ్చు ఎప్పుడు మాల్లో ఉంటాడు కదా సార్, చూశారు కదా మీరు. ఆయన క్రమశిక్షణ కావచ్చు, ఇండస్ట్రీలో ఆయన మెలిగే తీరు కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అదేనండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆయన. అందుకే సార్ ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ లాంటి వాళ్ళు ఒక గ్లోబల్ స్టార్ అయ్యారు అంటే నేను ఇందాక చెప్పిన ఈ లక్షణాలన్నీ వాళ్ళు, ప్రతి సినిమా ఒక ఎగ్జామ్ లాంటిదే, ప్రతి సినిమా ఒక ప్రయోగమే. సో ఆయన ప్రతి సినిమాని తన ఫస్ట్ సినిమా లాగానే భావిస్తూ దానికి ఎంత కష్టం పెట్టాలి, డైరెక్టర్ గారు ఎలాంటి అటైర్ ఇచ్చారు, ఎలాంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లోకి ఎలా వెళ్ళాలి, దానికి కావాల్సిన ట్రైనింగ్స్ కానీ, ఇప్పుడు హార్స్ రైడింగ్ కావాలి, హార్స్ రైడింగ్ నేర్చుకోవడం. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. సో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అంటే దానికి నెక్స్ట్ లెవెల్లో కష్టపడాలి, ఎంతో కొంత ఆ ఆటల్లో ప్రవేశం ఖచ్చితంగా సాధించాలి, లేకపోతే ఆ రితం రాదు. సో ఆ స్పోర్ట్స్ గురించి తెలుసుకోవడం, ట్రైన్ అప్ అవ్వడం, ఇవన్నీ. ఆ ట్రైలర్ లో సార్ ఒక షాట్ లో మామూలుగానే ఆయన రామ్ చరణ్ గారు మొదట వచ్చిన గ్లిమ్స్ లో ఆ బ్యాట్ ని ఇలా అని ఇట్లా షాట్ కొడతారు, అది వైరల్ అయింది, అది చాలా మంది అది రీక్రియేషన్ చేశారు. ఈ ట్రైలర్ లో సార్ ఇలా పెట్టి ఇలా కొడతాడు సార్ ఒక షాట్, ఏదో నాకైతే విచిత్రంగా అనిపిస్తుంది, కానీ చాలా చాలా అందంగా స్టైలిష్ గా ఉంటుంది ఆ షాట్, చాలా స్టైలిష్ గా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న యూత్ అందరూ ఆ షాట్స్ ని ఇమిటేట్ చేస్తున్నారు. ధోని ఎలాగైతే హెలికాప్టర్ షాట్ అందరు ఎలా ఇష్టపడ్డారో, సో ఇప్పుడు పెద్ద గ్లిమ్స్ ట్రైలర్స్ చూసిన తర్వాత ఈ షాట్స్ చాలా వైరల్ అయినాయి, యూత్ అందరూ కూడా అవి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉండొచ్చు సార్? ఇది ఒక అంటే కొంతమంది 1000 కోట్ల సినిమా అంటున్నారు, కొంతమంది పుష్ప టార్గెట్ అంటున్నారు. అట్లా చూసుకుంటే సార్ ఈ సినిమా గ్లోబల్ రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉందా? మొత్తం మీరు ఈ ప్రచారం జరుగుతున్న ప్రచారం భోపాల్లో, ఢిల్లీలో, బెంగళూరులో, చెన్నైలో, ఇవాళ మళ్ళీ విజయవాడలో జరుగుతుంది. ఎట్లా జరుగుతోంది సార్ ఇదంతా కూడా చూస్తే మీకు ఏ స్థాయి సినిమాగా నిలిచే అవకాశం ఉంది ఇది? అదే సార్, నేను బిగినింగ్ లోనే చెప్పాను కదా, ఇది పాన్ ఇండియా లెవెల్. కలెక్షన్స్ కూడా మీకు ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ఇవన్నీ చూస్తుంటే, ఆడియన్స్ లో ఉన్న ఎప్పుడు సినిమా చూడాలా అన్న ఉత్సుకత ఇవన్నీ చూస్తుంటే, అంటే నంబర్ గేమ్ పక్కన పెడితే మీరు చెప్పిన ఏవైతే సినిమాలు ఉన్నాయో, పుష్ప కానివ్వండి, ఇంకోటి కానీ పెద్ద గ్లోబల్ లెవెల్లో హిట్ అయిన సినిమాలు ఆ స్థాయికి మించి ఉండొచ్చు అని నా ఒక్కడి అభిప్రాయం కాదు. ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్నారు, ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. ఎందుకంటే ఈ డైరెక్టర్ బుచ్చిబాబు గారి సినిమా ఉప్పెన ఫస్ట్ మూవీ చాలా 100 crores కలెక్ట్ చేసిన మూవీ ఫస్ట్ సినిమాతోనే. సో అలాంటి కాంబినేషన్, రామ్ చరణ్ తేజ్ గారు, బుచ్చిబాబు సానా గారు కాంబినేషన్ కానివ్వండి, హీరోయిన్ జాక్నీ కపూర్ కానివ్వండి, శివరాజ్ కుమార్ ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా హై రేంజ్లో అన్ని రాష్ట్రాలు, అన్ని లాంగ్వేజెస్లో బాగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు సహజంగా రామ్ చరణ్ గారికి ఇంతకుముందు రంగస్థలం సినిమాలో ఆయనకి అవార్డు రావాల్సింది, అది మిస్ అయింది అని మాట్లాడుకుంటుంటారు. తర్వాత చూస్తే ఈ పెద్దిలో కూడా మీకు ఆ రిజంబ్లెన్స్ అది కనబడుతోంది. ఆ మట్టి కథ, అది మట్టి కథే, ఇది మట్టి కథ, అది గురువు తీశాడు, ఇది శిష్యుడు తీస్తున్నాడు, ఈ మట్టి కథ కూడా. సో కాకపోతే ఆ మట్టి కథ లోకల్ సినిమాని స్టేట్ లెవెల్లో చెప్పారు, రాష్ట్రం లెవెల్లో ఒక లోకల్ గ్రామం సినిమా, కానీ ఈ లోకల్ టు గ్లోబల్ వెళ్తుంది. సో ఈసారి రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఒక ఆస్కార్ విన్నింగ్ అవకాశం ఉందా? ఆస్కార్ అంటే నా ఉద్దేశం ఆస్కార్ అని కాదు, ఒక మన జాతీయ అవార్డులు ఇవన్నీ ఉంటాయి కదా, జాతీయ అవార్డు గురించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం స్పోర్ట్స్ డ్రామా ఇలాంటి జోనర్ చూసినప్పుడు మీకు దంగల్ మూవీ ఐడియా ఉంటుంది, అది కూడా ఒక మట్టి కథే. సో అది చూడండి ఎంత ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి అప్రిసియేషన్ వచ్చినాయి, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, పెద్ద హిట్ సినిమా. సో నేను అనుకోవడం
ఆ లెవెల్లో ఈ సినిమా మరో ఉండబోతుంది, దంగల్ అవుతుంది. మరో దంగల్ అవుతుందని నాకు ఖచ్చితంగా నాకు అది అవార్డుల పరంగా కావచ్చు, రివార్డుల రెండు పరంగా both. కావచ్చు, కలెక్షన్ల పరంగా కావచ్చు. అవార్డ్స్, రివార్డ్స్ అండ్ కలెక్షన్స్ ఆ స్థాయి సినిమా ఖచ్చితంగా అవుతుందండి. రెండోది మీరు అన్నట్టు దీంట్లో చాలా ఎమోషనల్ సీక్వెన్సెస్ Intensity. చాలా ఉన్నాయి, ఇంటెన్సిటీ ఉంది బాగా. మ్మ్. సో అది రామ్ చరణ్ తేజ్ చాలా బాగా చేసినట్టు కనిపిస్తున్నది మనకి. మ్మ్. సో ఇక కంప్లీట్ సినిమా చూస్తే మ్మ్. అది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది అయితే మనకి కనిపిస్తుంది బాగా. రైట్ సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. సో ప్రకాష్ గారు ఒక దర్శకుడు కోణంలో ఆయన చెప్తున్నారు, డెఫినెట్ గా రామ్ చరణ్ గారు మరొక దంగల్ లాంటి సినిమా అవుతుంది రామ్ చరణ్ గారికి. ఇది అవార్డ్స్, రివార్డ్స్, కలెక్షన్స్ అన్నింటిలో కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతోంది. ఎస్పెషల్లీ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా కాబట్టి, స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఇది గ్లోబల్ లెవెల్లో కూడా దీనికి ఒక మంచి అప్లాజ్ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. చూద్దాం, మరి కొన్ని గంటలు వెయిట్ చేస్తే మనకి తెలిసిపోతుంది. సో ఏ స్థాయి ఇది హిట్ కాబోతుంది అనేది తెలిసే అవకాశం. నమస్తే సార్. నమస్తే.